హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. హిట్ యూనివర్స్ అనేది చాలా మందికి ఫేవరెట్. నాకు కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూనివర్స్ అనమాట. ఎందుకు ఇంత ఫేవరెట్ అంటే ఈ సినిమాలో ఉండే క్రైమ్ సీన్స్ కానీ, క్రైమ్ థాట్స్ కానీ, క్రైమ్ ఎలిమెంట్స్ కానీ, ఆ సర్ప్రైజింగ్ ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, సినిమా మొత్తం మీద విలన్ కనిపించడు కానీ ఎండ్లో కనిపిస్తాడు. ఆ విలన్ ని కూడా చాలా సర్ప్రైజింగ్ గా చూపిస్తారు. అంటే మన పక్కనే ఉంటాడు కానీ మనకు అర్థం కాదు, అట్లా సర్ప్రైజింగ్ గా రివీల్ చేస్తారు. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది స్టోరీ కూడా. 3 గంటల సేపు హాల్లో మనకి ఖచ్చితంగా కూర్చోబెడతారు, ఎట్లాంటి బోర్ లేకుండా. సో హిట్ యూనివర్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఆ ఫ్యాన్ బేస్ లో నేను కూడా ఒకరిని. శైలేష్ గారు అంటే ఈ హిట్ యూనివర్స్ కి డైరెక్టర్ అనమాట. ఆయన గతంలో ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాడు ప్రతి ఒక్కరికి. హిట్ యూనివర్స్ లో మొత్తం 6-7 సినిమాలు అయితే ఉంటాయి. ఈ 6-7 సినిమాల్లో ఒక్కొక్క హీరో ఉంటారు ఇండివిజువల్ గా. ఈ 6-7 కలిసి ఒక పెద్ద కేసును అయితే సాల్వ్ చేస్తారు 8వ సినిమాలో అని చెప్పేసి. హిట్ 1 మూవీలో విశ్వక్సేన్ గారు హీరోగా చేశారు. అక్కడ జరిగే క్రైమ్ సీన్లు అన్ని వచ్చేసి తెలంగాణలో జరుగుతాయి. అంటే తెలంగాణ హిట్ డిపార్ట్మెంట్ కు సంబంధించింది. హిట్ 2 వచ్చేసి అడివిశేష్ గారు హీరోగా చేశారు. అక్కడ జరిగే క్రైమ్ సీన్లు అన్ని ఏపీలో జరుగుతాయి, అంటే మన వైజాగ్ లో జరుగుతాయి. సో ఇట్లా హిట్ 3 కూడా ఒక స్టేట్ లో ఉంటది, హిట్ 4 ఇంకో స్టేట్ లో ఉంటది, హిట్ 5 ఇంకో స్టేట్ లో ఉంటది, హిట్ 6, 7 ఇంకో స్టేట్ లో ఉంటాయి. అట్లా ఒక్కొక్క స్టేట్ లో హిట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఈ కేసులు సాల్వ్ చేస్తారు. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క హ్యాండిల్ చేసే ఒక పెద్ద ఆఫీసర్ అయితే ఉంటాడు. ఇట్లా హిట్ 3లో నాని గారు అని చెప్పేసి హిట్ 2లో కన్ఫర్మ్ చేశారు. అంటే హిట్ 2 పోస్ట్ క్రెడిట్ సీన్ లో నాని గారు ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఒక సిన్సియర్ డెడికేటివ్ పోలీస్ ఆఫీసర్ అనిపించింది. తర్వాత ఒక టీజర్ అయితే వదిలేరు నాని గారికి సంబంధించి, హిట్ 3కి సంబంధించి ఒక చిన్న టీజర్ అయితే వదిలేరు. అది చూసినప్పుడు చాలా ఫియర్లెస్ అనిపించింది, చాలా రూత్లెస్ అనిపించింది. తర్వాత ఈ రోజు టీజర్ వదిలిన తర్వాత రూత్లెస్, ఫియర్లెస్, వైలెంట్, వల్గారిటీ, నో కమాండింగ్స్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్, నో డిసిప్లిన్, ఇట్లా చాలా క్యారెక్టర్లు అయితే ఉంటాయి. కొన్ని చోట్ల చాలా ఈగోయిస్టిక్ పర్సన్ లాగా కూడా అనిపించాడు. సో నాకు టీజర్ అయితే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. నాని గారి క్యారెక్టర్, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అయితే నిజంగా మెంటల్ మ్యాడ్ ఉంది, మెంటల్ నా కొడుకులాగా ఉన్నాడు, అట్లా అయితే అనిపించింది. అండ్ ఈ టీజర్ను బట్టి సినిమా ఏ విధంగా ఉండబోతుంది, స్టోరీ ఏంటిది అంటే మన హిట్ యూనివర్స్ లో వచ్చే ప్రతి సినిమాల్లో కానీ పర్టికులర్ గా ఇట్లాంటి క్రైమ్ కేసుని సాల్వ్ చేసేటప్పుడు విలన్ ని మనం చివరి వరకు చూపించరు, కానీ మనం ప్రెడిక్ట్ చేద్దాం అంటే ఈ సినిమాలో విలన్ ఎవరు అవుతారు. నేనైతే పర్టికులర్ గా ఒక పర్సన్ అయితే అనుకుంటున్నాను. ఆ పర్సన్ ఎందుకు అనుకుంటున్నాను, అసలు స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది, ఆ విలన్ కి ఎట్లాంటి బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంటుంది, ఎందుకు అంత విలన్ గా మారిపోయాడు అంటే ఇట్లాంటి సినిమాల్లో విలన్ అనేవాడు ముందు మంచోడే కానీ తర్వాత చెడ్డోడుగా మారతాడు. జరిగిన సిచ్యువేషన్ల వల్ల కొంచెం ఎమోషనల్ డ్రామా వల్ల అట్లా అవుతాడు. సో విలన్ ఎందుకు అట్లా మారాడు, అసలు కంప్లీట్ గా ఈ సినిమా ఒక స్టోరీ ఏ విధంగా ఉండబోతుందో మాట్లాడుకుందాం. ఈ టీజర్ లో కొన్ని డీటెయిల్స్ ని చూస్తే విలన్ నాని గారేమో అనిపించింది. అసలు నాని గారు విలన్ అయ్యే స్కోప్ ఉందో లేదో మాట్లాడుకుందాం. మేము దాంతో పాటు విశ్వక్సేన్ గారు, అడివిశేష్ గారు వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో ఎంట్రీ ఉందంట. అంటే క్యామియో రోల్స్ అయితే ఉన్నాయంట. వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో కనిపిస్తారు, ఎవరి కోసం కనిపిస్తారు, వాళ్ళు అసలు ఎందుకు ఈ సినిమాలోకి వస్తారు, అంటే వాళ్ళకి సంబంధం లేని కేసు కదా కానీ ఎందుకు కనిపిస్తారు, దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పే ఈ స్టోరీ ప్రొడక్షన్ పైన మీ అభిప్రాయం ఏందో చివరిలో కామెంట్ చేసి వెళ్ళండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్ లోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీజర్ ఎలా ఉందని మాట్లాడుకున్నట్లయితే టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా అర్జున్ సర్కార్. ఈ టీజర్ లోనే ఒక పేరు అయితే ఉంది, హిట్ 3 టీజర్ సర్కార్స్ లాఠీ అని చెప్పేసి. అంటే సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, ఈ కేసుని అర్జున్ సర్కారు హ్యాండిల్ చేసాడులే గానీ అతను లాఠీకి దొరికిన పరిస్థితి ఏందో నాకు భయంకరంగా ఉందని ఒక పెద్ద ఆఫీసర్ అయితే అంటాడు. దానికి తగ్గట్టుగానే టీజర్ లో నాని అన్న లాఠీని పట్టుకొని చూపించే బ్లడ్ బాత్ ఉంటుంది. అంటే చాలా క్రూయల్ గా, చాలా వైలెంట్ గా, రూత్లెస్ గా బిహేవ్ చేస్తారు. క్యారెక్టర్ అయితే నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. నేనైతే ఇంకా ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఈ సినిమా రిలీజ్ అవడం కోసం. ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ శైలేష్ కోలన్ గారు అయితే గతంలో ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు మనకి. హిట్ యూనివర్స్ లో మొత్తం 6-7 సినిమాలు అయితే వస్తాయి. ఒక్కొక్క సినిమాల్లో ఒక్కొక్క ఇండివిజువల్ హీరో ఉంటాడు, ఒక ఇండివిజువల్ క్రైమ్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ ఇండివిజువల్ క్రైమ్ సీన్స్ ఒక పర్టికులర్ ఒక స్టేట్ లో అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు హిట్ 1లో వచ్చేసి మన తెలంగాణలో ఉంటాయి, హిట్ 2 వచ్చేసి మన ఏపీలో అయితే ఉంటాయి, హిట్ 3లో కూడా అట్లా వేరే స్టేట్ లో అయితే క్రైమ్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ స్టేట్ లో ఉన్న హిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ కేసుని హ్యాండిల్ చేసి క్లియర్ చేస్తారు. సేమ్ అదే విధంగా హిట్ 3 కూడా ఒక సపరేట్ స్టేట్ కు సంబంధించింది. హిట్ 3 వచ్చేసి మన సౌత్ అయితే కాదు, అది నార్త్ సైడ్ సంబంధించింది. అది కూడా మొత్తం హిమాలయ పర్వతాలు అయితే ఉన్నాయి, అంటే మంచు ప్రాంతం ఇట్లయితే ఉంది. అది అస్సాం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఏదైనా ఇంకోటి ఏదైనా కావచ్చు, అట్లయితే అనిపించింది. అంటే ఇప్పుడు గతంలో వచ్చిన టీజర్లో కానీ ఇప్పుడు వచ్చిన టీజర్లో కానీ మనకు ఎక్కువ మంచు ప్రాంతం అయితే ఉంది. దాని తోడు వాళ్ళు పోలీసులు కూడా స్వెటర్లు వేసుకుని అయితే ఉన్నారు. నాని గారు కూడా కొన్ని సీన్లో స్వెటర్లు వేసుకుని ఉండడం, అక్కడ కలర్ గ్రేడింగ్ కూడా కొంచెం వింటర్కి సంబంధించి, చలికి సంబంధించినట్లయితే అనిపించింది. సో ఇదైతే నార్త్ సైడ్ సంబంధించింది.
అక్కడ మరి ఎట్లాంటి విలన్ ఉండబోతున్నారు, అసలు అక్కడ పరిస్థితి ఏంది, ఈ సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుకున్నట్లయితే, బేసిక్గా ఈ సినిమాలో విలన్ వచ్చేసి నేను ఈ పర్సన్ అయితే అనుకుంటున్నాను. ఈ పర్సన్ ఎందుకు అనుకుంటున్నానంటే ఈ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ స్టోరీ ఎట్లా ఉండబోతుందంటే, ఒక సైన్స్ స్టూడెంట్ ఉంటాడు, ఒక సైన్స్ స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఒక సైన్స్ ప్రొఫెసర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ లాంటి పర్సన్ కావచ్చు, ఆ సైన్స్ గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి కావచ్చు, ఇట్లాంటి పర్సన్ అనమాట. ఇట్లాంటి పర్సన్కి ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, లేకపోతే ఒక లవర్ ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ ఉండొచ్చు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ తన లైఫ్లో ఉండొచ్చు. అట్లాంటి పర్సన్కి ఆ రాష్ట్రంలో ఉండే, అంటే ఆ పర్టికులర్ ఆ ఊర్లో ఉండే ఒక పొల్యూషన్ కావచ్చు, అంటే అది వాటర్ పొల్యూషన్ కానీ, మట్టి పొల్యూషన్ కానీ, ఇంకేదైనా గ్యాసెస్గా వచ్చే పొల్యూషన్ కానీ, ఇండస్ట్రీ నుంచి వచ్చే పొల్యూషన్, ఇట్లాంటి పొల్యూషన్ వల్ల ఈ ప్రొఫెసర్ ఉన్నాడు కదా, అంటే ప్రొఫెసర్ కాదు, ఈ సైన్స్ నాలెడ్జ్ ఉన్న పర్సన్, స్టూడెంట్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పర్సన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోతాడు. ఆ చనిపోయినందుకు ఈ సైన్స్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ వెళ్ళేసి ఆ గవర్నమెంట్ని కానీ, అక్కడ ఉన్న కొంతమంది పెద్దలను కానీ, అంటే ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే వ్యర్థాలు ఉంటాయి కదా, ఇండస్ట్రీ వాళ్ళు, ఆ బిజినెస్ చేసే వాళ్ళు, ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వీళ్ళు అడుగుతాడు అనమాట. మీ ఇండస్ట్రీని ఆపేయండి, పొల్యూషన్ అవుతుంది, చాలా మంది చనిపోతున్నారు, నా కుటుంబం వాళ్ళు కూడా చనిపోయారు అని చెప్పేసి అర్జీలు పెట్టుకుంటా ఉంటాడు. కానీ అతన్ని ఎవరు పట్టించుకోకుండా ఇంకా తన ఫ్యామిలీ ఉన్న వాళ్ళని కూడా చంపుతారనమాట. అంటే తను అంత విధంగా ఫైట్ చేస్తున్నందుకు వీడు ఫైట్ ఆగకపోతే మన ఇండస్ట్రీ మూసుకోవాలేమో అని చెప్పేసి వాళ్ళు ఇతన్ని చంపే ప్రయత్నం చేస్తారు. ఇతన్ని చంపకుండా తన ఫ్యామిలీ ఉన్న పర్సన్స్ చంపేస్తాడు. ఆ తర్వాత ఈ సైన్స్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఒక సపరేట్గా, అంటే ఎవరికి తెలియని ఒక మారుమూల ప్రాంతంలో ఒక అండర్ గ్రౌండ్ లో ఉండి ఇట్లాంటి ఆపరేషన్లన్నీ చేసుకుంటూ వీళ్ళందరినీ చాలా క్రూయల్గా చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఈ పొల్యూషన్ కారణం ఎవరై ఉంటారో, అంటే ఆ స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వీళ్ళందరినీ చాలా క్రూయల్గా, సైంటిఫిక్గా, ఎవరికి ఎట్లాంటి ఆధారాలు దొరకకుండా చంపే ప్రయత్నమే చేసుకుంటా ఉంటాడు, అంటే చంపేస్తూ ఉంటాడు. సో ఇట్లా అయితే ఉంటుంది అనమాట స్టోరీ. ఇట్లానే ఎందుకు ఉంటుంది అని నాకెందుకు అనిపించిందంటే, హిట్ 1 చూసుకున్నాం. హిట్ 1లో క్రైమ్స్ అన్ని చేసేది ఒక పోలీస్ ఆఫీసరే. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే ఈ మెయిన్ పోలీస్ ఆఫీసర్, అంటే మన విశ్వక్ సేన్ హీరో ఉంటాడు కదా, అతని పక్క ఉన్న ఫ్రెండే. తన ఫ్రెండే ఎందుకు క్రైమ్స్ చేశాడంటే, తన ఫ్యామిలీలో ఉన్న ఒక పర్సన్ని కాపాడుకోవడం కోసం, తన ఫ్యామిలీలో ఒక వైఫ్కి ఒక ట్రామా అయితే ఉంటుంది, తన పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంది, గుర్తులేదు. తన భార్య కోసం లేకపోతే తనకి జరిగిన అన్యాయం కోసం ఇట్లా క్రైమ్స్ అయితే చేస్తూ ఉంటాడు. హిట్ 2లో వచ్చేసి సుహాస్ గారు విలను. అంటే తనకు కూడా ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ అయితే ఉంటుంది. వాళ్ళ అమ్మ మోసం చేసి వెళ్ళిపోవడం, వాళ్ళ నాన్న పిచ్చోడు అవ్వడం, వాళ్ళ నాన్న కూడా సూసైడ్ చేసుకోవడం, అనాథ అవ్వడం, వాళ్ళ అమ్మ మీద రివెంజ్ తీర్చుకోవాలి, వాళ్ళ అమ్మ లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఆ భర్తల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని, లేకపోతే ఆ మహిళా మండలిని అడ్డం పెట్టుకొని చాలా మంది మగవాళ్ళని మోసం చేస్తూ ఉంటారు, అన్యాయంగా వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అట్లాంటి ఆడవాళ్ళని చంపేద్దాం అనే ఉద్దేశంతో సుహాస్ గారు అయితే విలన్ గా తయారవుతారు. ఫస్ట్ లో వీళ్ళు మంచి వాళ్ళే, కానీ తర్వాత విలన్స్ గా చేంజ్ అవుతారు. దానికి ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉండదు, చాలా ఎమోషనల్ స్టోరీ ఉంటుంది. సేమ్ అట్లానే ఈ ప్రొఫెసర్ అని చెప్పాను కదా, అంటే ప్రొఫెసర్ అని కాదు, సైన్స్ నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఈ సైన్స్ నాలెడ్జ్ ఎందుకు అంటున్నానంటే, ఈ టీజర్ లోనే కొన్ని రెఫరెన్స్ అయితే ఉన్నాయి. నాని గారు అయితే ఒక ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో అదే మెయిన్ ఫైట్ కావచ్చు, క్లైమాక్స్ ఫైట్ కావచ్చు. ఆ క్లైమాక్స్ ఫైట్ ఎట్లా అంటున్నానంటే, హిట్ 1లో చూసుకున్నా, హిట్ 2లో చూసుకున్నా, విలన్ ఏ అడ్డాలో అయితే ఉంటాడు, అంటే తనకు ఒక సపరేట్ అడ్డా ఉంటుంది కదా, సపరేట్ రూమ్ కానీ సపరేట్ ఒక ఏరియా ఉంటుంది కదా, హీరో వెళ్ళి అక్కడికే వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటాడు. హిట్ 1లోనేమో విలన్ వచ్చేసి తన ఇంట్లోనే అన్ని చేస్తూ ఉంటాడు, హీరో వెళ్ళి తన ఇంట్లోనే తను చంపేస్తాడు. హిట్ 2లో సుహాస్ గారు వచ్చేసి ఒక డెంటల్ క్లినిక్, ఆ డెంటల్ క్లినిక్లోనే తను మొత్తం దాచిపెడతాడు, హీరో అక్కడికే వెళ్ళి విలన్ని చంపేస్తాడు. సేమ్ అట్లానే హిట్ 3లో కూడా నాని గారు ఆ విలన్ ఉన్న అడ్డాకి వెళ్తారు ఖచ్చితంగా, అక్కడే మెయిన్ ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ కి సంబంధించిన రెఫరెన్స్ ఇది. అక్కడ వెనక చూసుకున్నట్లయితే మొత్తం సైంటిఫిక్ ఎక్విప్మెంటే ఉంది, అంటే మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, కొన్ని రసాయనాలు, కెమికల్స్ ఇట్లానైతే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ క్రైమ్స్ జరిగిన డెడ్ బాడీస్ ఉంటాయి కదా, అవి కూడా కెమికల్ రియాక్షన్ కి ఇట్లా తయారైనయేమో అని అనిపిస్తుంది. మధ్యలో తలకాయ ఇట్లా వెనక్కి లాగుతుంటే చీలడం కానీ, అక్కడ డెడ్ బాడీలు చూసుకున్నప్పుడు అవి కొంచెం అంటే ఇట్లాంటి రసాయనాలు, ఇట్లాంటి చర్యలు ఏదో చేసి ఆ పర్సన్స్ ని చంపేశాడేమో తెలివిగా అన్నట్లయితే ఉన్న డెడ్ బాడీలు కూడా. సో ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేసుకుని విలన్ వచ్చేసి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఒక మెడికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని అయితే నేను అనుకుంటున్నాను. మాక్సిమం ఇదే అయ్యి ఉంటుంది. ఈ టీజర్ లో చివరగా ఒక షాట్ అయితే ఉంది. నాని గారు అంటారనమాట, ఇప్పటిదాకా నన్ను అందరూ పోలీస్ ఆఫీసర్ అనుకున్నారు, కానీ నేను పోలీస్ ఆఫీసర్ కాదు, నా ఒరిజినల్ ఎందుకు ఇప్పుడు చూపిస్తానని చెప్పేసి. ఒక యాంగిల్లో నాని గారికి ఏదో మెంటల్ ట్రామా ఉండి, తన ఒక బైపోలర్ డిజార్డర్ ఉంటుంది కదా, అంటే బైపోలర్ డిజార్డర్ అంటే ఒక పర్సన్కే మల్టిపుల్ పర్సనాలిటీస్ అయితే ఉంటాయి, అట్లాంటి ఏదైనా రోగం ఉండి నాని గారు ఇదంతా చేస్తున్నారేమో అని అనిపించింది. అంటే ఈ పోలీస్ ఆఫీసర్ నాని గారే, ఈ విలన్ కూడా నాని గారేనేమో అనిపించింది నాకు. మేబీ చూడాలి, అంటే ఇది 100% కన్ఫర్మ్ అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా నాని గారు కూడా ఏదో ఒక డార్క్ షేడ్ అయితే ఉందేమో అనిపిస్తుంది. అంటే తనకు తెలియకుండానే తను ఇట్లాంటి క్రైములు చేస్తున్నాడేమో.
ఈ క్రైములు చేస్తున్నానని తెలియకుండానే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడేమో అనేసి నానిగారికి అట్లాంటి బైపోలర్ డిజార్డర్కి సంబంధించిన ఏదన్నా పెడతారేమో అనిపించింది. ఇంకా హిట్ 3లో మోస్ట్ ఎగ్జైటెడ్ థింగ్ ఏంటంటే హిట్ 1కు సంబంధించిన విశ్వక్సేన్ గారు, హిట్ 2కు సంబంధించిన ఆదిశేష్ గారు ఇద్దరు ఈ సినిమాలో కనిపించబోతున్నారంట. అంటే ఇది ఎట్లాంటి రూమర్ కాదు, కన్ఫర్మ్ న్యూసే. వీళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాలో కనిపిస్తారంటే నేనైతే 2 అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి ఈ సినిమాలో నానిగారే విలన్ అనుకుంటున్నాను నేను. అంటే నాకు ఎందుకు అనిపించింది, ఒకవేళ నానిగారే విలన్ అవుతే నానిగారు లాంటి పర్సనాలిటీని ఆపాలంటే ఒక ఇద్దరు మెయిన్ పోలీస్ ఆఫీసర్లు అయితే కావాలి. అంటే హిట్కు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఒక మెయిన్ ఇద్దరు రావాలి. ఇప్పటిదాకా మనకున్న మెయిన్ ఎవరు అంటే విశ్వక్సేన్ గారు, ఆదిశేష్ గారు. వీళ్ళిద్దరు వచ్చి నానిగారిని ఆపుతారేమో అన్నట్లయితే అనిపించింది. అండ్ ఇంకో సీన్ వచ్చేసి అంటే వీళ్ళిద్దరు విశ్వక్సేన్ గారు కావచ్చు, ఆదిశేష్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు ఏ సీన్లో కనిపిస్తారంటే పోస్ట్ క్రెడిట్ సీన్. పోస్ట్ క్రెడిట్ సీన్లో వీళ్ళు ఎందుకు కనిపిస్తారు అంటే డైరెక్టర్ శైలేష్ గారు చెప్పినట్లు హిట్ యూనివర్స్లో మొత్తం 7 సినిమాలు వస్తాయి. 7 సినిమాల్లో 7 హీరోలు ఉంటారు. ఈ 7 హీరోలు కలిసి 8వ సినిమాలో ఒక పెద్ద క్రైమ్ కేసు అయితే ఉంటుంది. ఆ క్రైమ్ కేసుని వీళ్ళు సాల్వ్ చేయాలి. అంటే ఈ పెద్ద కేసు అనేది సడన్ గా స్టార్ట్ అవ్వదు. ఈ 7 అనేవాళ్ళు సడన్ గా ఒకటి అవ్వరు. అంటే సడన్ గా 7 ఎట్లా కలుస్తారండి, అది కలవరు కదా. మధ్యలో ఒక ఇద్దరు కలుస్తారు, తర్వాత 3వ వాడు కలుస్తాడు, తర్వాత ఇంకో 4, 5వ వాడు ఇద్దరు వచ్చి కలుస్తారు. అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పెద్ద కేసు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ఆ క్రైమ్ కేసులు, ఆ క్రైమ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. దానికి సంబంధించిన రెఫరెన్స్ అనేది మనకి 2-3 సినిమాల తర్వాత చూపిస్తూ ఉంటారు. ఒక 2 సినిమాల తర్వాత ఆ పెద్ద కేసుకు సంబంధించిన రెఫరెన్స్ అని చూపిస్తారు. మళ్ళీ ఇంకో 2 సినిమాల తర్వాత ఆ పెద్ద కేసుకు సంబంధించిన రెఫరెన్స్ అని చూపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా విశ్వక్సేన్ గారు, ఆదిశేష్ గారు ఇద్దరు కలిసి నాని దగ్గరకు వస్తారు. అంటే ఒకవేళ ఈ హిట్ 3లో నాని గారు విలన్ కాకపోయి ఉంటే నాని గారి దగ్గరకు వచ్చి చాలా పెద్ద కేసు అనేది మన ముందుంది, దాన్ని సాల్వ్ చేయడానికి నువ్వు మాతో చేతులు కలుపు, మన ముగ్గురం కలిసి మనతో పాటు ఇంకొంతమంది కలిసి మనం ఈ కేసుని సాల్వ్ చేద్దామని చెప్పేసి వీళ్ళంతా ఏకమవుతారు. ఆ ఏకమయ్యే సీన్ కోసం మనకి ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లో నాని గారితో పాటు విశ్వక్సేన్ గారిని, ఆదిశేష్ గారిని కూడా చూపిస్తారు. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుకుంటారంటే ఆ 8వ సినిమాలో జరిగే పెద్ద కేసు గురించే మాట్లాడుకుంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టోరీ కానీ, ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి కానీ, ఈ 8-7 సినిమాల గురించి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమై ఉంటే మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నాని గారి ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.